నీకు దేవుడిపై నమ్మకముందా? ఉంటే నువ్వెప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించావా? ఎందుకంటే మతం చెప్తుంది ప్రశ్నించకు, నమ్ము. ఫిలాసఫీ చెప్తుంది నమ్మే ముందు ప్రశ్నించు. ఇద్దరిలో తప్పు ఎవరు? లేదా ఇద్దరూ సరైనవాళ్లేనా? ఈ వీడియో చివరిదాకా చూస్తే నీ ఆలోచనలలో పెద్ద మార్పు వస్తుంది. కమెంట్ చేయి, నేను నిజం తెలుసుకోవాలి. రిలిజన్ అంటే ఏమిటి? ముందుగా రిలిజన్ గురించి మాట్లాడుకుందాం. రిలిజన్ అంటే ఒక నమ్మకం, ఒక మార్గం, ఒక నియమాల వ్యవస్థ. రిలిజన్ మనకి చెప్తుంది ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా జీవించాలి. రిలిజన్ మనకి క్రమశిక్షణ ఇస్తుంది. భయం ఉన్న మనస్సుకు ఆధారం ఇస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనిషిని నిలబెట్టేది చాలాసార్లు రిలిజనే. కాని ఇక్కడ ఒక ప్రశ్న: రిలిజన్ అన్నీ సమాధానాలిస్తుందా? ఫిలాసఫీ అంటే ఏమిటి? ఇప్పుడు ఫిలాసఫీ వైపు వచ్చేద్దాం. ఫిలాసఫీ అంటే ప్రశ్నలతో జీవించడం. ఫిలాసఫీ అడుగుతుంది, దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు బాధ ఉంది? మంచి చెడును ఎవరు నిర్ణయిస్తున్నారు? జీవితం అర్థమేమిటి? ఫిలాసఫీ నీకు రెడీగా సమాధానాలు ఇవ్వదు, కాని నీ మనస్సును ఆలోచించేటట్టు చేస్తుంది. రిలిజన్ చెప్తుంది ఈ దారిలో నడువు. ఫిలాసఫీ అడుగుతుంది ఈ దారినే ఎందుకు నడవాలి? ఇదే అసలు తేడా. ఇక్కడ పాజ్ చేసి కమెంట్ చేయి, నేను ప్రశ్నించడానికి భయపడను. ఫిలాసఫీ వర్సెస్ రిలిజన్ క్లాష్ ఎక్కడ వస్తుంది? సమస్య ఎక్కడ మొదలవుతుంది తెలుసా? రిలిజన్కి ఫిలాసఫీ ప్రశ్నలు అడిగితే రిలిజన్కి భయం మొదలవుతుంది. ఫిలాసఫీకి రిలిజన్ బ్లైండ్ బిలీఫ్ చూపిస్తే ఫిలాసఫీ తిరస్కరిస్తుంది. కాని నిజమేంటంటే ఫిలాసఫీ రిలిజన్కి శత్రువు కాదు, రిలిజన్ ఫిలాసఫీకి శత్రువు కాదు. సమస్య అతిశయం, ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది. బ్లైండ్ రిలిజన్ ఫెనాటిసిజం, బ్లైండ్ ఫిలాసఫీ మీనింగ్లెస్ లైఫ్. బ్యాలెన్స్ లేకపోతే రెండూ ప్రమాదమే. మహానుభావులు ఏమన్నారు? బుద్ధుడేమన్నాడు తెలుసా? నా మాటలు కూడా ప్రశ్నించకుండా నమ్మకండి. సూఫీలు ఏమన్నారు? దేవుణ్ణి చేరాలంటే ముందుగా నీ అహంకారాన్ని ప్రశ్నించు. సాక్రటీస్ ఏమన్నాడు? ప్రశ్నించని జీవితం జీవించడానికి అర్హం కాదు. ఇక్కడ గమనించు, నిజమైన రిలిజన్ ఫిలాసఫీని ఆపదు. నిజమైన ఫిలాసఫీ రిలిజన్ని తక్కువ చెయ్యదు. నీ జీవితానికి ఏది అవసరం? నీకు కావలసింది ఏంటి? భయమున్నప్పుడు రిలిజన్, గందరగోళమున్నప్పుడు ఫిలాసఫీ. నియమాల కోసం రిలిజన్, అర్థం కోసం ఫిలాసఫీ. రిలిజన్ నీకు దారి చూపిస్తుంది, ఫిలాసఫీ నీకు చూపు ఇస్తుంది. దారి ప్లస్ చూపు = సరైన జీవితం. ఈ వీడియో నీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తే అదే మంచి సంకేతం. ఎందుకంటే నీ మనస్సు ఎక్స్పాండ్ అవుతోంది. ఇది 90 డేస్ ఫిలాసఫీ జర్నీ. ఇది నమ్మకాల్ని కాదు, ఆలోచనల్ని మార్చుతుంది. ఈ వీడియో నిన్ను ఆలోచింపచేస్తే లైక్ చెయ్యి, పిన్ చేసుకో, కమెంట్లో నీకు కలిగిన భావం రాయి, ఫాలో అవ్వు.